ఈ కొత్త సెటప్ పెట్టిందిరా బాలాజీ రోడ్డు మీద. ఇప్పటి నుంచి స్టూడియో కంటే తక్కువ ఇదే మన స్టూడియో. దానికి పెయింట్ కూడా వేసుకోవచ్చు ఇక్కడ, అట్లా చేద్దాం. సో భూమి మీద మందు లేని రోగాల్లో బోర్డమ్ ఒకటి. అది మనిషికి మాత్రమే ఉంది. ఇంకా సరే, ద్వేషము, అసహ్యము, జుగుప్స కూడా మనిషికే ఉన్నాయి. అవన్నీ మానసికాలే. బోర్డమ్ కూడా మానసికమే. కానీ ప్రాబ్లం ఏముండదు వాటి వల్లనేమో నీ వ్యక్తిగత జీవితం దెబ్బతింటుంది. బోర్డమ్ వల్ల అవేమో వేరే, అవి కొన్నిసార్లు సహజంగా ఉన్నట్టు తెలుస్తున్నది ఈవెన్ జంతువులకు కూడా. కానీ జంతువులకు ఈర్ష్య ఉండదు. అంటే మనిషి మాత్రమే క్రియేట్ చేసుకున్నది ఈర్ష్య, ప్రతిస్పర్ధ, కాంపిటేటివ్ స్పిరిట్, డెడికేషను, విల్ పవరు, ఆ తర్వాత కాన్ఫిడెన్స్. ఇవన్నీ రోగాలే. ఏ ప్రాణికి ఉండదు కాన్ఫిడెన్స్. ఇప్పుడు అమ్మతో మాట్లాడితే కాన్ఫిడెన్స్ ఎందుకు అవసరం లేదంటే సంశయం లేదు కాబట్టి కాన్ఫిడెన్స్ ఉండదు. నీళ్లు తాగుతున్నప్పుడు విల్ పవర్ ఎందుకు అక్కర్లేదంటే తాగగలవు కనుక. నీకు సాధ్యం కాని దాన్ని నువ్వు చేయాలంటే విల్ పవర్. డెడికేషన్ ఎందుకు అవసరం లేదంటే అన్ని పనులు నీకు ఈక్వల్ అనుకున్నప్పుడు డెడికేషన్ ఎందుకు? సో నేను సమాజ సేవకి నా లైఫ్ డెడికేట్ చేసిన అంటే ఇంటిని సంకనాగా పెట్టినట్టే కదా. వాడు చెప్తున్నాడు ఆల్రెడీ, పెయింటింగ్ నా లైఫ్ డెడికేట్ చేసిన అంటే మిగతా అన్ని విషయాలు వాడు ఇగ్నోర్ చేసినట్టే. సో అది హోలిస్టిక్ అప్రోచ్ కాదు. సరే, ప్రపంచంలో వాటికి వాల్యూ ఉంది. కానీ ఈ బోర్డమ్ అనే విషయం గురించి కొంత మాట్లాడుకుందాం. ఏ పని చేయకుండా, ఏమీ సాధించకుండా ఒక వ్యక్తి బోర్డమ్ ఫీల్ అవ్వడం లేదనుకో, అతనిలో ఏదో ఒక అద్భుతం జరిగిందని అర్థం మనసులో. సో మనకు 3 సార్లు బోర్డమ్ ఉండదు. ఈవెన్ అష్టవక్ర సంహితలో ఈ విషయాన్ని నేను చాలాసార్లు చెప్పిన. అష్టవక్ర సంహిత 3 స్థితులకు సంబంధించింది. ఒక నిద్రలో నువ్వు అనుభవించే స్థితికి సంబంధించి, నిద్రలో కనుక నువ్వు మాట్లాడితే అష్టవక్ర సంహిత బయటకు వస్తుంది. మరణించిన వాడు మాట్లాడితే అష్టవక్ర సంహిత బయటకు వస్తుంది. లేదా మెలకువలో ఏ ప్రపంచం అంటుకొని మనసు మాట్లాడితే అష్టవక్ర సంహిత బయటకు వస్తుంది. మిగతా అన్ని సందర్భాల్లో లక్షల పుస్తకాలు రావచ్చు, కానీ అష్టవక్ర సంహిత రాదు. అంటే మలినమే అంటుకొని మనసు చేసే వ్యాఖ్యలు. అట్లనే బోర్డమ్ అన్నది ఎలా వస్తుందంటే, ఇప్పుడు ఇది ఉంది, దీని పట్ల నాకు ఆసక్తి వచ్చింది, నేను దీన్ని చాలా ఎగ్జైటింగ్గా ఆడుకుంటున్నా. ఎప్పుడైతే దీన్ని 365 degrees నా మనసు చూసి దాన్ని ఎన్ని విధాలుగా ఆడుకోవాలనో అన్ని విధాలుగా ఆడుకున్న తర్వాత, ఇది నా కళ్ళెదురుగున్నా కూడా నా మనసు చెప్తుంది దీని గురించి నీకు అంత తెలుసు, ఇంకేదన్నా పట్టుకో అంటది. ఇంకేదన్నా నీ అందుబాటులో లేదు, ఉన్నది నీకు సరిపోయింది అనిపించింది అనుకో, అక్కడ వస్తుంది బోర్డమ్. అంటే ఉన్నది అనుభవించే వాడికి ఎప్పుడు బోర్డమ్ రాదు. ఉన్నది అనుభవించి ఇది చాలా అనిపిస్తుంది, ఇంకేదన్నా కావాలనుకుంటే బోర్డమ్ వస్తుంది. అందుకని స్పిరిచువాలిటీలో ఒక 3 పట్టుకుంటాయి. లాస్ట్ లెగ్లో విపరీతంగా బాధిస్తే ఒక మనిషిని, ఒకటి సెక్సువల్ డిజైర్, మస్తు చంపుతుంది. అది ఆరిపోయే దీపానికి ఎక్కువ వెలుగన్నట్టు, అది పోతున్నప్పుడు నిన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. నువ్వు కాస్త నిలబడితే వెళ్ళిపోతుంది. అట్లనే ఇక్కడ నేను ఏది పట్టనట్టుంటా అని అనుకున్నప్పుడు బోర్డమ్ పట్టుకుంటుంది. అందుకే తీర్థయాత్రకు వెళ్తారు చాలామంది, ఇల్లు బోర్ వస్తుంది. ఇప్పుడు రమణ మహర్షి అరుణాచలంలో ఉండిపోయాడు, ఎందుకు బోర్ రాలేదు? ఎందుకంటే ప్రతిరోజు నిత్య నూతనంగా దర్శించేవాడికి బోర్డమ్ ఉండదు. చూస్తున్నది నేను జ్ఞాపకంగా మార్చుకోకపోతే బోర్డమ్ ఉండదు. ఇది ఒక రహస్యం. ఇప్పుడు నిత్య నూతనంగా చూసే దృష్టి 2 రకాలుగా ఉంది. అంటే మళ్ళీ ఆ స్టేట్మెంట్ వస్తుంది, నిత్య నూతనంగా ప్రతిరోజు నేను దీన్ని దర్శిస్తే. అంటే నిన్న రాత్రి నేను పట్టుకొని తద్వారా నా మనసులో క్రియేట్ అయిన సమాచారము, అన్ని జ్ఞాపకాలని నేను మర్చిపోగలిగితే మళ్ళీ నెక్స్ట్ డే ఇది నా కొత్త వస్తువు అవునా కదా, తద్వారా నాకు బోర్డమ్ లేదు. సో నిత్య నూతనంగా దర్శించే పద్ధతి ఒకటి ఇన్వార్డ్లీ ఉంటుంది, ఒకటి అవుట్వార్డ్లీ ఉంటుంది. అవుట్వార్డ్లీ అన్నది బిగినింగ్, ఇన్వార్డ్లీ అన్నది ఎండింగ్. దాని మధ్యన పాత లేదు. అవుట్వార్డ్లీ ఎట్లా అంటే, ఇప్పుడు ప్రతి చెట్టు చూస్తున్నావు, మనిషిని చూస్తున్నావు, చెట్టుని, బిల్డింగ్ని చూస్తున్నావు, వస్తువుని చూస్తున్నావు, నీ సొంత శరీరాన్ని చూసుకున్నావు. ఇవంతా
ఆల్రెడీ చూసేసినన్న భావన కలిగి ఇంతకాలం సఫర్ అయినో బోర్డం వచ్చింది. కానీ ఒకరోజు అనిపించింది, నిన్న చూసిన చెట్టు ఇప్పుడు చూస్తున్న చెట్టు ఒకటి కాదు, అది ఇట్స్ ఎ న్యూ ట్రీ. కొన్ని 3-4 కొత్త ఆకులు వచ్చినాయి, అది పాతది కాదు. సో నిన్న నేను క్రియేట్ చేసుకునే ఇమేజ్ పాతది అది. సో లెట్ మీ ఇన్ప్రింట్ న్యూ ఇమేజ్ అనుకున్నప్పుడు బోర్డం ఉండదు. మళ్ళీ నువ్వు ఫ్రెష్గా చూస్తున్నావు. ఇప్పుడు నిన్న ఫ్లవర్ ఇట్లున్నది, ఇది ఇట్లా ఉంది, బోర్డం వచ్చిన మైండ్ నిన్న చూసిన ఆల్రెడీ అంటుంది. అట్లా కాకుండా గురువు చెప్తాడు, మళ్ళొక్కసారి చూడు, నిన్న చూసింది వేరు, ఇప్పుడు తెరుచుకున్నది, చూస్తలేవు ఎందుకు, నిన్నటి ఇమేజ్నే ఇప్పుడు ఎందుకు చూస్తున్నావు దాన్ని చూస్తూ కూడా. సో నీవు బోర్డం ఎప్పుడు వస్తుందంటే నువ్వు దీన్ని చూసి కూడా ఇప్పుడు చూడకుండా నిన్న రాత్రి క్రియేట్ చేసుకునే ఇమేజ్ని దర్శిస్తుంటావు అన్నట్టు. అట్లా బోర్డం వస్తుంది. నేను ఒక సెర్జియో అరగోనస్ది ఒక కార్టూన్ చూసిన. ఆ కార్టూన్ ఏంటంటే వాడు ఇక్కడి నుంచి బైనాక్యులర్లు అమ్ముతుంటాడు, అందరు వచ్చి కొనుక్కోవడానికి వస్తారు. ఆబ్వియస్గా అంటారు కదా, ఎంత దూరాన్ని కనిపిస్తుంది బైనాక్యులర్ అంటే, వాడు చెప్తాడు ఇక్కడి నుంచి బిర్లా మందిర్ కనిపిస్తుంది. ఊరుకోవా, బిర్లా మందిర్ అక్కడెక్కడ ఉంది అంటే, బైనాక్యులర్ చాలా పవర్ఫుల్, కావాలంటే టెస్ట్ చేసి చూసుకోండి, మీకు క్లారిటీ వస్తేనే నాకు కొనుక్కోండి అంటాడు. ఎప్పుడైతే వాడు బైనాక్యులర్ కంటికి పెట్టుకుంటాడో వాడు బిర్లా మందిర్ ఫోటో తెచ్చి పెడతాడు. వాడు బైనాక్యులర్ ఇస్తే బిర్లా మందిర్ ఫోటో తీసేస్తాడు. బైనాక్యులర్తో పాటు బిర్లా మందిర్ వచ్చేస్తుంది. అందుకని ఒక భ్రమ కలిగే అవకాశం ఉంటుంది. అట్లా దీన్ని చూడగానే నీ మెమరీలో నిన్నటి ఇమేజ్ వచ్చిందా, యు ఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద రెల్మ్ ఆఫ్ బోర్డమ్. ఇది అందరూ అనుభవిస్తారు. కొందరికి కుటుంబ సభ్యులు బోర్ వస్తారు, కొందరికి సినిమాలు బోర్ వస్తాయి. చూసిన సినిమా మళ్ళీ ఇప్పుడు నేను చూసిన సినిమా ఎన్నిసార్లు చూస్తా, బోర్డమ్ ఏమి ఉండదు. కొన్నిసార్లు ఏమో ఇగ్నోర్ చేస్తాయి కదా, దాని గురించి ఆలోచన ఉండదు. అట్లా కాకుండా ఆధ్యాత్మికతకు సంబంధించిన ఒక రహస్యం ఏమిట్రా అంటే, నిన్న ఉన్నట్టు అదే వస్తువు ఈరోజు లేదు అని తెలుసుకోవడం. చూపి ట్యాంకు, అరే ట్యాంకు లీక్ అవుతుంది. భాయ్ సాబ్ ఆగే లేదు, भाई साहब आगे ले लो, गाड़ी पीछे. अतन సరేలే. అయితే ఇప్పుడు ఎవరైనా ఈ విషయాన్ని అర్థం చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది లైఫ్. అంటే అద్భుతాలు జరగవు, అద్భుతంగా ఉంటుంది లైఫ్ అంతే. అదేంది, ఇప్పుడు ఆ చెట్టు చూస్తున్నా, చెట్టు చాలా బాగుంది అనుకున్నా, గంట తర్వాత అదే చెట్టు లేదు అక్కడ. ఇది నువ్వు గుర్తిస్తే సరిపోతుంది. అంటే ఆల్వేస్ అందులో ఉన్న న్యూనెస్ని నువ్వు గుర్తిస్తున్నావు అనుకో, ఇది ఒక అద్భుతమైన స్థితి అన్నట్టు. అట్లా ప్రతిదీ ఎవ్రీడే నిత్య నూతనంగా ఉంటుంది. చివరికి నువ్వు తినే ఒక పాత సిల్వర్ బొచ్చుతో సహా నిన్నటి కంటే ఈరోజు నిన్న రాత్రి కడిగినప్పుడు 6 గీతలు ఎక్కువ పడ్డాయి చూడు. తద్వారా యు ఆర్ ఆల్వేస్ ఫైండింగ్ న్యూనెస్ ఇన్ వాట్స్ ఎవర్ యు ఆర్ వాచింగ్ ఆర్ ఎక్స్పీరియన్సింగ్. ఇది ఒకటి. ఈ స్థితి చాలా మంచి స్థితి. ఇది ఆరంభ స్థితి. ఇట్లా గడుస్తుంది లైఫ్. హఠాత్తుగా తెలుస్తుంది, చూసేవాడు కూడా ఎవ్రీడే కొత్తగా ఉండడం తెలుస్తుంది ఒకరోజు. చూసేది కాదు. ఈవెన్ ఐఎమ్ ఆల్సో ఏ న్యూ పర్సన్. అందుకని నేను 2009లో ఎవరన్నా ఏజ్ అడిగితే హౌ ఓల్డ్ ఆర్ యూ అంటే ప్రశ్న తప్పని చెప్పడం మొదలుపెట్టి, నువ్వు అడగవలసింది డెడ్ అయిన దానికి ఓల్డ్ ఉంటుంది. చార్మినార్ 400 years ఓల్డ్, అది డెడ్ కాబట్టి. సజీవంగా ఉన్నది ఏది ఓల్డ్ ఉండదు, కొత్తగానే ఉంటుంది అది. సో హౌ న్యూ ఆర్ యూ అన్నాడు. అంటే అప్పుడు ఒక అడిగాడు నన్ను, హౌ న్యూ ఆర్ యూ అంటే ఏ సెకండ్ న్యూ అని చెప్పింది. ఇప్పుడే నిత్య నూతనంగా నీ ముందున్నా. గతంతో నాకు పని లేదు. నువ్వు నా ఏజ్ అడుగుతున్నది నాది కాదు, నా బాడీది బేసికల్గా. అది నువ్వు క్యాల్కులేట్ చేసుకో. నన్నైతే ఎవడు చూసి ఇప్పుడే పుట్టాడు అనుకోడు కదా. నీకేదో ధాట్ ఉంటే ఉంటుంది. నా ఎంటికల్లో 2 తెల్ల ఎంటికలు ఉన్నాయి అనుకో, ఓవరాల్ ఐడియా వస్తుంది. నేను లేస్తున్నప్పుడు గోడలు పట్టుకొని లేచిననుకో ఐడియా వస్తుంది నీకు. నన్ను అడగక్కర్లేదు నా ఏజ్ ఎంత అని. ఎగ్జాక్ట్ డేట్ ఆఫ్ బర్త్ తెలుసుకొని నా ఏజ్ తెలుసుకొని ఏం బిక్తావు నువ్వు? ఇలా జాతకం చూసేది మళ్ళీ బాడీది కాదా, అదేమో నీ జన్మకుండలి. మనిషి రకరకాలుగా చూస్తా. కొన్నిసార్లు ఏమో
బాడీని చూస్తాడు, కొన్నిసార్లు మైండ్ని చూస్తాడు, కొన్నిసార్లు గ్రహాలను చూస్తాడు. అసలు దేని చూస్తున్నావు రాబోయే నువ్వు అంటే వాడికి తెలియదు. ఈ చిన్న స్ఫురణ నీకు ఒక కొత్త జీవితాన్ని పరిచయం చేస్తుంది రా బాలాజీ. నీకంటే నీకు కదా ఎవరికైనా. చూస్తున్నది గంట క్రితం చూసింది ఎగ్జాక్ట్లీ అదే, ఇప్పుడు అది కాదు అని గుర్తిస్తే నీ జీవితం మారుతుంది. ఇప్పుడు షిరిడి సాయిబాబు ఉన్నాడు, ఒక చిప్ప ఒక ఇటుకతో బతికాడు. అన్నా హజారే ఉన్నాడు, मेरे पास कुछ भी नहीं है, सोने का बिस्तर और एक प्लेट है इसके सिवा. ఎందుకు బోర్ వస్తలేదు అంటే ప్రతిరోజు వాటిని నిత్య నూతనంగా దర్శించడం ఒకటి, అట్లాగే ప్రతిరోజు నువ్వు నిత్య నూతనంగా ఉన్నావని తెలుసుకోవడం ఒకటి. డిజిటల్ ఎవల్యూషన్ అదే ఒక అమ్మాయి, అవును ఫాతిమా. అంటే ఏది నాకు అప్లికబుల్ అవుతుందో ఆ ట్రెడిషన్ అంగీకరిస్తా. అట్ ద సేమ్ టైం సమాజంతో పాటు నేను ఎవాల్వ్ కూడా అవ్వాలనుకుంటా. తను ఒక్క మాట చెప్పింది నాకు చాలా బాగా నచ్చింది. అందరం కుటుంబ సభ్యులం కూర్చొని ఫోటోలు చూస్తాం. ఆ ఫొటోస్ అంటే ఏంటి, గతించిన ఒకనొక బెస్ట్ మూమెంట్. కానీ యాక్చువల్గా యు ఆర్ నాట్ లుకింగ్ ఎట్ దోస్ బెస్ట్ మూమెంట్స్. బై సిట్టింగ్ టుగెదర్ యు ఆర్ యాక్చువల్లీ క్రియేటింగ్ ద బెస్ట్ మూమెంట్ ఆఫ్ యువర్ లైఫ్. ఎక్సలెంట్ అబ్జర్వేషన్. అట్లాగే అఖిల గారు కూడా చాలా బాగా చెప్పారు. అసలు వెరీ హార్ట్ఫుల్ టాక్ అది, ఎక్సలెంట్. సరే, తనకు ఒక సందర్భం వచ్చింది కాబట్టి అక్కడి నుంచి అయితే మనం ఏం మాట్లాడుతున్నా జనాలకు అర్థం కాదు, మేము మాకు టెడెక్స్లో ఉన్నాం కాబట్టి. సో నేను చెప్పాలనుకున్నది ఎంతేరా, అసలు బోర్డమ్ వచ్చి మనిషి ఎంత సఫర్ అవుతాడంటే, వాడు కట్టుకున్న ఇల్లు బోర్ వస్తుంది, ఊరు బోర్ వస్తుంది, అందుకే హిమాలయాలకు పోతారు. మళ్ళీ అక్కడికి పోయినాక ఇల్లు గుర్తొస్తుంది, మళ్ళీ ఇంటికి బోర్ వస్తారు. అంతెందుకు, మదర్ లేదా వైఫ్ రోజు చూస్తే బోర్ వస్తుంది కదా, వాళ్ళు ఒక వారం రోజులు ఊరి నుంచి రాగానే మళ్ళీ నిత్య నూతనంగా అనిపిస్తారు. రోజు చూస్తున్నావు అనుకో బోర్ వస్తుంది. అంటే దాని అర్థం ఏమిటి, నువ్వు ఒక ఇమేజ్ నీ మనసులో ఇంప్రింట్ చేసుకొని నువ్వు ఎవ్రీడే దాన్ని చూస్తున్నావు తప్ప నీ ఎదురుగున్న వ్యక్తిని కాదన్నది నువ్వు గుర్తిస్తున్నావా లేదా అనేది క్వశ్చన్. ఇప్పుడు నేనున్న బాలాజీని ఎన్నిసార్లు చూసినా ఇప్పుడు చూసిందే ఫైనల్. నిన్నటి బాలాజీతో నాకు ఏ పని లేదు. నిన్న షేవింగ్తో ఉన్నాడు, ఈరోజు షేవింగ్ లేకుండా ఉన్నాడు. అప్పటిది అది, ఇప్పటిది ఇది, దాంతో దీన్ని పోల్చేదే లేదు. ఇప్పుడు ఎవరన్నా నన్ను అడుగుతారనుకో, ఈ మధ్య బక్కగైనావు అంటే, పిచ్చ నీకు ఉన్న బాడీ అంటే బక్కగా అవుతుంది, లావ్ అవుతుంది, ఏమేమో అవుతుంది. బాడీ యొక్క నేచర్ అది. నువ్వు ఒక పని చేయి, ఓ రాయిని తెచ్చింట పెట్టుకో, ఎప్పుడు సేమ్ ఉంటుంది. సజీవంగా ఉన్నది మారుతుంది భయ్యా. ఇంత చిన్న విషయం అర్థం కాకుండా బక్కగైనావు, చెంపలు నొట్ట పోయినాయి, అప్పట్లాగా లేవు, ఇప్పట్లా నువ్వే ఎట్లా పాడైనావు? మరి నువ్వు అట్లే ఉన్నావా? నువ్వు మారుతున్నావు. నన్ను అడుగు, ఒక హాఫ్ అన్ అవర్ కాన్వర్జేషన్ లోపల మన బాడీలో కొన్ని లక్షల కణాలు పుట్టింటాయి, కొన్ని లక్షల కణాలు చచ్చింటాయి, ఓ 2 ఎంటికలు ఊసిపోయి ఉంటాయి, ఒక ఎంటిక పెరిగింటుంది, ఒక పన్ను ఎక్కడో లోపల మూలం ఆల్రెడీ లూజ్ అయి ఉంటుంది. ఏమైనా జరిగిండొచ్చు ఈ హాఫ్ అన్ అవర్లో. అందుకని వర్తమానపు అనుభూతి నిత్య నూతనత్వం అన్నది, బోర్డం అన్నది ఈ వర్తమానంలో గతము చొరబడితే బోర్డం వచ్చేస్తుంది అంతే. సో రేపులో ఎల్లుండి కుంభమేళా వెళ్తున్నా, అక్కడ జనాలు రష్ తగ్గిందని తెలిసి సంతోషపడుతున్నా. ఎందుకంటే ఎక్కువ ఈ జనాల గురించి నాకు ఒక రియలైజేషన్ ఉంది. నేనైతే మనస్ఫూర్తిగా అనుకుంటున్నా, మామూలుగా వెళ్ళే జనాల్లో 20% ఉంటే చాలు. అక్కడ నేను బిగ్ బజార్లో అక్కడిక్కడ బొమ్మలు వేస్తున్న టైంలో నాకు ఒక ఫీలింగ్ ఉండేది, అరే షాలి బాగా జనాలు ఉన్న చోట కూర్చున్నాం అనుకో, ఏమో డబ్బులు వస్తాయిరా, ఇక్కడ జనాలు ఎక్కువ ఉంటారు కాబట్టి. ఓసారి బాగా రష్ ఉన్న ఏరియాకి వెళ్ళి కుర్చీలు వేసుకొని కూర్చుంటే అసలు మమ్మల్ని తోసుకొని పోతున్నారు, కానీ మేము బొమ్మలు వేస్తున్నాం, ఎవరు చూస్తలేడు అక్కడ, తొక్కిసలాట. నాకు అర్థమైందంటే అసలు జనాలు ఉన్న చోట బిజినెస్ కాదు. ఎప్పుడు బిజినెస్ అవుతుంది, జనాలు పలచగా ఉండాలి, నీవు ఉన్నవని తెలియాలి వాళ్ళకి, అప్పుడు నీ వైపు అట్రాక్ట్ అవుతారు, నీ దిక్కు నడిచే దారి ఉండాలి, అప్పుడు నీకు బిజినెస్ అవుతుంది. ఇప్పుడు మనం సరే నదిలో మునకేయడానికి వెళ్ళినప్పటికీ నా మెయిన్ ఇంటెన్షను కొన్ని ఫోటోగ్రాఫ్స్ తీసుకురావడము ఒక ఎగ్జిబిషన్కి, దాంతోపాటు ఆ వాస్ట్నెస్ని ఎంజాయ్ చేయడం, దాంతోపాటు ఒక మనిషి లేదా ఒక ప్రభుత్వం అనుకుంటే ఎంత మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తుందో తెలుసుకోవడానికి. ఒక అడ్మినిస్ట్రేషన్ మార్వల్ అది. సరే కొన్ని చిన్న తప్పులు జరిగిండొచ్చు, మనం కూడా ఎంత బాగా సర్దాలనుకున్న ఒక గ్లాస్ కింద పడవచ్చు ఒక్కొక్కసారి, కావాలని చెయ్యం, మిషప్ అనేది జరుగుతుంది. దాంతోపాటు మెయిన్లీ ఈ నాగా సాధువులు ఎవరన్నా అందరూ అంటున్నారు వెళ్ళిపోతున్నారని, మన కోసం 10 మంది ఉండరా, మనకు 10 మంది చాలు ఉంటే వాళ్ళ ఇంటర్వ్యూస్ చేద్దామని మేబీ. తర్వాత
ఈ స్పిరిచువల్ కాంటెక్స్ట్లోనే వెళ్తారు కాబట్టి అక్కడ వెళ్ళే వ్యక్తుల స్పిరిచువల్ అండర్స్టాండింగ్ ఏందని ఊరికి తెలుసుకుందామని. అసలు ఏం కావాలి మనిషికి, అలాగని నేను ఎవరికి ఏం చెప్పదలుచుకోలే, జనాలు ఏమనుకుంటున్నారో తెలుసుకుందామని. అన్నిటికి మించి మనం పేపర్స్ తీసుకుపోతున్నాం కదా, పోర్ట్రేట్ చేసి డబ్బు ఎర్న్ చేయడానికి. ఇప్పుడు పోవడానికి ఎంత ఖర్చు అయిందో అంత ఎర్న్ చేసుకుని ఎన్నికి వస్తా. ఇది నా ఆలోచన, వర్కౌట్ అయితే లేకపోతే లేదు. చూద్దాం. మీరు కూడా పోర్ట్రేట్ కావాలంటే వచ్చేసేయండి, అక్కడ వేస్తా. తర్వాత మనం సిటీలో కూడా వారానికి ఒకరోజు బయటకు వెళ్దాం. మనకి ఇక్కడ కొన్ని ఏరియాలు ఉన్నాయి, మంచిగా సెటప్ వేసుకొని 2 కుర్చీలు వేసుకొని కూర్చున్నాం అనుకో. తర్వాత కార్లో బానెట్ ఓపెన్ చేసి పుస్తకాలు కొన్ని పెయింటింగ్స్ పెట్టుకుంటే ఆన్లైన్ ఏమంటారు రోడ్డు మీద ఒక షాప్ పెట్టుకున్నట్టే ఉంటుంది. ఫస్ట్ వారానికి ఒకసారి స్టార్ట్ చేద్దాం, బాగుంటే రోజు పోదాం. ఎవరు వచ్చినా రాకుండా మనం పోదాం, అది నా ఇంటెన్షన్. సో అందుకని బోర్డం అనేది లేదు. ఆధ్యాత్మికత అర్థమైందంటేనే బోర్డం యొక్క సమాప్తి. జీవితం అర్థమైందంటే బోర్డం యొక్క సమాప్తి. నేను జీవితాన్ని ఆస్వాదిస్తున్నా, ఏది ఉందో అంటే యథాతథంగా అనుభవిస్తున్నా అంటే బోర్డం యొక్క సమాప్తి. నీ లైఫ్లో కంప్లైంట్స్ పోయినాయి అంటే బోర్డం యొక్క సమాప్తి. నువ్వు జీవితంలో ఒక సహజ ఆనందంలో ఉన్నావు అంటే బోర్డం యొక్క సమాప్తి. ఇప్పుడు వేరే వాటి మీద నీ యొక్క మనసు ఆధారపడి లేని స్థితి బోర్డం యొక్క సమాప్తి. అది ఖచ్చితంగా జరుగుతుంది. నువ్వు ప్లాన్ చేసుకున్న బోర్డం పోదు, ఒకటేమో నువ్వు ప్లాన్ చేసుకోకున్న బోర్డం ఉండదు. ఎప్పుడైతే సెట్ అవుతుందో అంత సెట్ అవుతుంది. ఇది ఎట్లుంటుందంటే కిటికీలన్నీ మూస్తూ ఉంటే చీకటి వెళ్ళిపోతుంది, వెలుతురు వెళ్ళిపోతుంది, చీకటి అయిపోతుంది. అట్లా కిటికీలన్నీ తెరుస్తూ ఉంటే వెలుతురు వచ్చేస్తుంది. సో యు ఆర్ నాట్ క్రియేటింగ్ డార్క్నెస్ ఆర్ లైట్. అది సాపేక్షత ఉంటుంది. అట్లనే బోర్డం కూడా ఈ మూసుకుపోయిన మనసు యొక్క ఒకనొక స్థితి. ఓపెన్ అవుతున్న కొద్దీ, కాస్త కాంతి పడుతున్న కొద్దీ నిత్యనూతనత్వం అన్నది దర్శించడంలో బోర్డం పోతుంది. అది వస్తువుల్లో లేదు, మనుషుల్లో లేదు, చూసే ప్రదేశాల్లో లేదు. ఎన్ని చూస్తావు? ఇక్కడ ఈరోజు పొద్దున్నే బయటికి వెళ్ళినాం, ఇక్కడి నుంచి ఒక కొండ ఉంది ఏదో నేను చెప్పిన, నేను రాను. అసలు ప్రదేశాల మీద నాకు ఇంట్రెస్ట్ లేదు. మనం కూర్చున్న ప్లేస్ ఎందుకు బాగాలేదు? దానందం దానికి ఉంది కదా. ఎక్కడ పోయినా లాస్ట్కి ఇట్లా కూర్చోవాల్సిందే. నువ్వు ఇప్పుడు హిమాలయాలకు పోతావు, ఎంతసేపు చూస్తావు అబ్బా కొండల్ని? ఏమైనా పెద్ద అన్వేషించడానికి పోతున్నావు? ఫస్ట్ చూసి వావ్ అని 10 సెల్ఫీలు దిగిన తర్వాత పోదాం పబ్బా సలి పెడుతుంటుంది. అందుకని దేర్ ఇస్ నో బోర్డం అనేది ఎలా తెలుసుకోవచ్చు అంటే, మళ్ళీ ఫైనల్గా చెప్తా, రిజిస్టర్ అవుతుందని. ఇది బోర్ వస్తుందంటే దీనికి సంబంధించిన జ్ఞాపకం మనసులో ఉండిపోయింది. అందుకు ఇప్పుడు నువ్వు దీన్ని చూసిన ప్రతిసారి ఆ జ్ఞాపకాన్ని లేదా ఆ కాన్సెప్ట్ని లేదా ఆ ఇమేజ్ని చూస్తున్నందుకు నువ్వు ఫిజికల్గా దీన్ని చూస్తున్న, నీ మైండ్ దీన్ని చూస్తలేదు, నీ మైండ్ లోపల ఉన్న దాన్నే చూస్తుంది. ఇది ఇన్వాలంటరీగా జరుగుతుంది మన సమాజం, మన ఎడ్యుకేషన్ వాటి వల్ల. ఎందుకంటే ప్రకృతిలో ఏ ప్రాణికి వస్తువులు లేవు. మనిషి ఒక్కడే వస్తువులు జమ చేసుకుంటున్నాడు, కొంటున్నాడు, గిఫ్ట్ల పేరు మీద బెస్ట్ మంచి వస్తువు, క్వాలిటీ వస్తువు, ISI మార్క్ వస్తువు, ఇట్లా రకరకాల విషయాల్లో మైండ్ డివైడ్ అయిపోయింది. అందుకని బోర్డం రావడానికి ఆస్కారం ఎక్కువ ఉంది. అది ఇన్వాలంటరీగానే జరుగుతుంది. బట్ ఇక జీవితంలో బోర్డం ఉండొద్దంటే మీ ఇంట్లో ఉన్న గోడ కూడా ఎవ్రీడే మారుతుంది. అది గుర్తిస్తే సరిపోతుంది. మీ ఇంట్లో మీ ఎదురుగున్న మనుషులు నిన్నటి మనుషులు కాదు, నిన్నటి మైండ్ లేదు, వెళ్ళిపోయినాయి ఆల్రెడీ అవి. సరే, వాళ్ళు ఎట్లనే ఉండదు, నువ్వు వాళ్ళతో ఫ్రెష్గా చూడు, గతాన్ని తీసుకురాకు. ఎవరు ఏమైనా నిన్నని నువ్వు గతాన్ని తీసుకురాకు, నువ్వు నిత్యనూతనత్వంలో ఉండు. సో నిత్యనూతనం యొక్క ఆవిర్భావం మనం చూసే దాంట్లో మొదట ఆవిర్భవిస్తుంది. రెండోది చూసేవాడు కూడా నిత్యనూతనంగా ఉన్నాడని గుర్తించడంతో ఒక మిరాకిల్ జరుగుతుంది. అది ప్రకృతి యొక్క మిరాకిలే. అదేం గొప్పలు చెప్పుకునేది. బోర్డం లేకపోతే ఏం తలకిరీటం వస్తా, లేకపోతే మనకన్నా అవార్డులు ఇస్తారా? కానీ ఎక్స్ట్రాడినరీ స్టేట్, అది అమేజింగ్ స్టేట్. రే సరస్వతి.